9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు అలసంద కాయల కూర చేసుకుందాం మనం. ఈ అలసంద కాయల కూర మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు బీన్స్ కోసుకుందామండి. వీటిని అలసంద కాయలు అని కూడా అంటారు. ఇవి 1/2 కేజీ ఉంటాయండి. తొడిని తీసేసి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇట్లా అంగుళం ముక్కలుగా కట్ చేసుకుందాం. వీటిని కోసి కొంచెం ఉప్పు వేసి 2 నిమిషాలు ఉడికించుకుందాం. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, 1 పచ్చిమిరకాయ సన్నగా కట్ చేశాను, 2 మీడియం సైజు ఉల్లిపాయలు. ఇది రంగు మారే వరకు వేయించుకుందామండి. 1 చుక్క కొబ్బరి, 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయల్లో ఉప్పు పసుపు వేస్తే తొందరగా వేగుతాయండి. ఇప్పుడు ఉల్లిపాయ రంగు మారిందండి. మిక్సీ పట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి వేసుకుందాం. దీంట్లో పచ్చిమిర్చి వేసాను. ఇక ఎర్రకారం వేస్తే పని లేదు. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం కొబ్బరి. ఇప్పుడు ఉడికించుకున్న అలసంద ముక్కలు వేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఇది వేగిపోయిందండి. బౌల్లో తీసుకుందాక అలసంద కాయల కూర రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.